హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌని స్టాక్. మా బుడ్డోడు చెప్పినట్టుగా మా ఇంట్లో జరిగిన రాఖీ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరే చూసేయండి. నేనైతే డిఫరెంట్ ప్లేసెస్లో నాకు కుదిరినప్పుడల్లా రాఖీ పండగకి ముందు టైం మా తమ్ముళ్ళందరికీ రాఖీ అయితే కట్టేశాను. ఇక్కడైతే మా తమ్ముడు చిన్న తమ్ముడు అనమాట, ప్రియాంష్కి అయితే రాఖీ కడుతున్నాను అనమాట. వీడికి రాఖీ కట్టే టైంకి అయితే నా దగ్గర తినిపించడానికి స్వీట్ కూడా లేదు. మా అమ్మగారు తాటిగారులు అయితే ప్రిపేర్ చేశారు. నేనైతే అదే వీడికైతే తినిపిస్తున్నాను స్వీట్ లాగా. నేను తినిపించిన వెంటనే వాడు కూడా నాకైతే తాటిగారు తినిపించేశాడనమాట. తినిపించేశాక హ్యాపీ రక్షాబంధన్ ప్రియాంష్ అంటే థ్యాంక్ యూ అని క్యూట్గా చెప్పాడు. రాఖీ కట్టించుకున్నాక వాడి ఫేస్లో హ్యాపీనెస్ మీరే చూడండి. వాడు కట్టించుకున్న రాఖీని ఎలా చూపిస్తున్నాడో మీరే చూసేయండి. ఇప్పుడైతే ఇంకొక తమ్ముడు మింటూ, అసలు పేరైతే వరుణ్ సందీప్, మేమందరం క్యూట్గా మింటూ అని పిలుస్తాము. వాడికైతే మేము ఇక్కడ రాఖీ కట్టేస్తున్నాము, అది మీరే చూడండి. మా తమ్ముడికైతే చాలా సిగ్గెక్కువ అన్నమాట. వాడి ఫేస్ చూపించడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. అందుకే వాడికి రాఖీ కట్టేటప్పుడు ఇక్కడ ఇలా వీడియో తీసాము. నెక్స్ట్ అయితే వాళ్ళ చెల్లికి ఇలా అక్షింతలేసి ఆశీర్వదించేశాడనమాట. నెక్స్ట్ మాతో కూడా రాఖీ కట్టించుకున్నాడు. ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టుకుని ఎంత వినయంగా నటిస్తున్నాడో మీరే చూడండి. ఇందాకైతే మా చెల్లికి వీడే అక్షింతలేసి ఆశీర్వదించాడు, కానీ ఇక్కడైతే మేము వీడికి అక్కలం కాబట్టి మా దగ్గర వీడే బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. నేను మా కజిన్స్ అయితే కలిసి మా మింటూకి కూడా రాఖీ కట్టడం అయిపోయింది. ఏంటి ఇక్కడ నేను లేను, కట్టలేదు అని చూస్తున్నారా? ఎందుకంటే మా మింటూకి నేను ఇక్కడ రాఖీ కట్టలేదు. నేను వాడికి ఎప్పుడు రాఖీ కట్టాను అనేది కూడా పోస్ట్ చేస్తాను. ఈలోపు మా కజిన్స్తో వీడు ఎలా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాడో చూడండి. వీళ్ళైతే రాఖీ కట్టేసి మా తమ్ముడికైతే ఇక్కడ హారతిస్తున్నారు. తర్వాత కొన్ని ఫొటోస్ ఎలానో దిగాలి, ఫొటోస్ కూడా దిగేశారు. హియర్ కమ్స్ ద మెయిన్ క్యారెక్టర్, అంటే నేను ఎలా మా తమ్ముడితో రాఖీ సెలబ్రేట్ చేసుకున్నానో చూడండి. ఇందాక చెప్పినట్టుగా వీడికి ఫొటోస్లో కనిపించాలన్నా వీడియోస్లో కనిపించాలన్నా చాలా సిగ్గు. అందుకే ఇక్కడైతే వాడు కనిపించకుండా నేనైతే రాఖీ కట్టేస్తున్నాను. మాకు 5 అక్క చెల్లెలకి ఒక్కడే తమ్ముడు. అంటే మేము 5 ఒక్కటే కడుపును పుట్టామని కాదండోయ్. మా నాన్న వాళ్ళ అన్నదమ్ములకి వీడొక్కడే వారసుడు. మేమైతే అందరం ఆడపిల్లలమే. 5 అక్క చెల్లెలకి ఒక్కడే తమ్ముడు కాబట్టి ఎంత గారాబంగా చూసుకుంటామో మీరే చెప్పండి. అలాంటిదేమో ఒక వీడియో తీసుకుంటానన్నా వీడు ఒప్పుకోడు. సర్లే అని వాడిష్టాన్ని మనం ఎందుకు కాదనాలని నేనైతే ఓన్లీ వాడి హ్యాండ్ కనిపించే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంతకీ మాకొక్కడే తమ్ముడు అని చెప్పాను కదా. ప్రియాంష్ అయితే మా చిన్న తాతయ్య మనవడు అనమాట. ఇంతకీ మా వీడియో నచ్చిందా? మీరెలా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు? కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.